అందరికీ నమస్కారం అండి. ఉదయం నుంచి మొట్టమొదటిసారి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా మీరందరూ కూడా సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీ ముఖ్య ఉద్దేశాలు, ప్రణాళిక, భవిష్యత్తులో మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, మీ వంతు మీరు పార్టీకి ఏ విధంగా సహాయపడగలుగుతారు, ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని దానిపైన ముఖ్యంగా ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటి నుంచి ప్రారంభం మహిళలతో జరగాలి, మహిళలకే మనం ఒక ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేద్దామని ఆయన చెప్పిన సూచనల మేరకు ఈరోజు ఉదయం పెద్దలు నాగబాబు గారు ప్రారంభించిన తర్వాత మనకి రిసోర్స్ పర్సన్స్గా పార్టీ కోసం ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. వీలైతే ప్రతి నియోజకవర్గంలో శిక్షణా తరగతులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన పార్టీలో ప్రత్యేకంగా మనతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకుని ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. సో ముందుగా నేను దుర్గేష్ గారికి, మహేష్ గారికి, త్రినాథ్ గారికి, శ్యామ్ గారికి, ప్రతాప్ గారికి, అదేవిధంగా శరత్ గారికి నేను జనసేన పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వారి అమూల్యమైన సమయం కేటాయించడమే కాకుండా మొట్టమొదటిసారి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నేను మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రసంగించే ముందు ముఖ్యమైనవి 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. దయచేసి వాటిని మీరు అర్థం చేసుకుని భవిష్యత్తులో మనం చేయబోయే ప్రతి కార్యక్రమం పార్టీ పరంగా మన వంతు మనం ఏం చేద్దాం, మన పార్టీ బలోపేతం కానీ మీలో ఆ భావన రావాలి. ఎందుకంటే జనసేన పార్టీలో ఈ రోజున 3,50,000 మంది 500 రూపాయలు రుసుము చెల్లించి క్రియాశీలక సభ్యులుగా పార్టీలో చేరారు. ఇది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి సభ్యత్వం లేదు, ఇటువంటి సభ్యులు లేరు. దీనికి చాలా గర్వపడాలి మనం. ఎందుకంటే ఎంతో నిజాయితీగా, పారదర్శకంగా చేసిన కార్యక్రమం మీరందరూ చూశారు. మనం ఒక కొత్త యాప్ దానికి డిజైన్ చేశాం. యాప్ ద్వారా ఎవరైతే సభ్యత్వం తీసుకుందాం అనుకున్నారో వారి వివరాలు, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఉన్నారు, మీ ఫోన్ నంబర్సు, ఈమెయిల్ అడ్రస్లు, వాటితో పాటు మీరు చెల్లించే రుసుము కూడా నేరుగా మన జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్ళేటట్టు ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మనం ఈ సౌకర్యాన్ని కల్పించాం. ఇదే ప్రక్రియ గత సంవత్సరం చేసినప్పుడు కరోనా సందర్భంలో కూడా ఎన్నో ఇబ్బందులకు గురైనా సరే చాలామంది ఆ రోజున పార్టీ కోసం నిలబడి ఇంటింటికి తిరిగి చాలామంది సభ్యులు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 1,00,000 సభ్యత్వం మనం ఆ 3 నెలల్లో మనం చేసుకోగలిగితే ఈ సంవత్సరం మనం చేసిన 3,50,000 సభ్యత్వంలో ఎక్కువ శాతం మనకి మన రాష్ట్రంలో మహిళలు చాలా జిల్లాలో ముందుకు వచ్చారు. అది చాలా గర్వపడాల్సిన విషయం. ఇది మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎవరు ఊహించని విధంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ అన్నీ కూడా యునానిమస్గా అయిపోవాలి, ఎవరు కూడా పోటీ చేయకూడదు అని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. దాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా ప్రాంతాల్లో అద్భుతంగా సర్పంచులుగా కానివ్వండి, ఎంపీటీసీలుగా కానివ్వండి, జెడ్పీటీసీలుగా కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్లుగా కానివ్వండి, చివరికి కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా కానివ్వండి, ఎక్కువ శాతం మనం ఆ రోజున బీఫామ్లు ఇచ్చి నిలబెట్టింది మన వీర మహిళల్ని. మీరందరూ కూడా ఆ రోజు నిలబడ్డారు, ఆదుకున్నారు పార్టీని. అది చాలా గర్వంగా మీ గురించి మేము చెప్పుకుంటున్నాం. ప్రతి మీటింగ్లో ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ప్రతి అడుగు మనం వేసేది ఒక ప్రణాళికతోటి, ప్రతి కార్యక్రమం మనం చేసేది
మన పార్టీ భవిష్యత్తు కోసం. ఎందుకంటే మీరందరూ అర్థం చేసుకోవాలి, మీలో ఆ ధైర్యం ఉన్నప్పుడు, మీలో ఆ పట్టుదల ఉన్నప్పుడు మన పార్టీ నాయకత్వం, మన పార్టీలో ఉన్న ప్రధానంగా మన పార్టీ అధ్యక్షులు ఆయన ఇచ్చే సలహాల మేరకు మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకు అందిస్తున్న సమాచారాన్ని మీరు ఉపయోగించాలి. రాబోయే రోజుల్లో మన పార్టీ కోసం మనం ఉపయోగపడాలి. అనేక అంశాల గురించి మనం ఈ రోజున చర్చించుకున్నాం. మీకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నల గురించి కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో మనం ఎట్లా యాక్టివ్గా ఉండాలి, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఇబ్బంది పెడుతుంటే మనం ఏ విధంగా ధీటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల్ని మనం ఏ విధంగా ఎండగట్టాలనే దానిపైన మీకు కొంచెం అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేశాం. పర్యావరణం గురించి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది, మన భావజాలం ఏంటి అనే అంశాలపైన కూడా మనం ఉదయం నుంచి చర్చించుకున్నాం. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి, ఏ నాయకుడికి లేదు ప్రజా జీవితంలో. ఆ విధంగా ఒక అభిమానం, నమ్మకం ఉంది ఆయన పైన. ఆ నమ్మకాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మనపైన ఉంది. క్రియాశీలక సభ్యులుగా మీరందరూ కూడా కనీసం ఒక 50 మందినో 100 మందినో మీరు ప్రభావితం చేయాలి. దానికోసం మీరు పనిచేయాలి, పార్టీ కోసం. ఎందుకంటే మనం ఈ రోజున ఈ ప్రాంగణంలో కూర్చుని ఉదయం నుంచి మీరందరూ కూడా ఇంత చక్కగా మీరు మీ సమయాన్ని కేటాయించి పార్టీ కోసం వచ్చారంటే గొప్ప విషయం. కానీ ఈ సమావేశంలో మీరు అర్థం చేసుకుంది ఏంటి, మీకు అవగాహన వచ్చిన అంశాలు ఏంటి, మీరు నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు, నేర్చుకున్న అంశాలు కూడా దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని ఉపయోగించండి. ఎందుకంటే మన కుటుంబంలోనే చాలామందికి అనుమానాలు ఉండొచ్చు. అసలు జనసేన పార్టీ ఏంటి, నిలబడుతుందా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి ఏ విధంగా ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్లారు. గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శించి దుష్ప్రచారాలకు పరిమితం అయ్యారు. కానీ మన పైన, మనం చేస్తున్న కార్యక్రమాలపైన ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం మనం ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం. ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రంలో ఇసుక కొరత ఈ ప్రభుత్వం సృష్టించినప్పుడు దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మీరు మన పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు దాదాపు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి చాలామంది భవన నిర్మాణ కార్మికులకి మనం భోజనాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతోమందికి, ఎన్నో వర్గాలకి అన్యాయం చేసుకుంటూనే వస్తోంది. ఈ సమస్యల గురించి మీకు తెలుసు, స్థానికంగా ఉన్న సమస్యల గురించి ఇప్పుడే ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మీకు బాగానే అవగాహన ఉంది. ఏ విధంగా ఇసుక మాఫియా కానివ్వండి, లిక్కర్ మాఫియా కానివ్వండి పెరిగిపోయింది రాష్ట్రంలో. ఈ రోజున్న పరిపాలన గురించి సామాన్యులు ఏం కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. కానీ వీటన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉండాలి. నేను కూడా ఏదో జనసేన పార్టీలో ఒక సభ్యురాలుగా ఉన్నాను, నేను కూడా యాక్టివ్ మెంబర్ని అనుకుంటే సరిపోదు. దయచేసి పార్టీ ద్వారా మీకు వస్తున్న సమాచారాన్ని మీరు ఉపయోగించుకోండి. అన్ని సందర్భాల్లో వీటి గురించి మాట్లాడండి. మన కుటుంబంలో ఉన్న 10 మందిని ముందు మనం ఒప్పించుకుని ఆ 10 నుంచి 50, 50 నుంచి 100 మంది వరకు మనం మన పార్టీ ప్రణాళిక గురించి మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగితేనే పార్టీ నిర్మాణం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. మీ పైన కూడా బాధ్యత ఉంది. మీరందరూ కూడా ఈ రోజున ఏదో పార్టీ నడపడం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి బాధ్యతని అనుకోబాకండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి అంశం, ప్రతి అక్షరం, అదేవిధంగా మన పార్టీ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు మన కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, అంతే తప్ప స్వార్థం కోసం మాత్రం ఏనాడు కూడా ఆయన చేయరు. ఎందుకంటే రోడ్ల విషయంలో మనం ఎటువంటి కార్యక్రమం చేసామో మీకు తెలుసు. మీరందరూ కూడా ప్రతి కాలనీలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి కార్పొరేషన్లో ఉన్న డివిజన్లోనూ, వార్డులో కూడా రోడ్ల దుస్థితి గురించి మీరందరూ కూడా అద్భుతంగా ఆ రోజు సోషల్ మీడియాలో ఫోటోలు తీసి ఆ రోజు మనం ప్రభుత్వంలో కదలిక వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేశాం. మనకి రాష్ట్ర స్థాయిలోనే కాదు, భారతదేశంలోనే మనకు గుర్తింపు వచ్చింది ఆ కార్యక్రమం ద్వారా. అందరూ ఆశ్చర్యపోయారు, ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఇంత దారుణమైన పరిస్థితి ఉందా రోడ్ల గురించి, ఈ ముఖ్యమంత్రి ఏమో చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని చెప్తున్నాడు అనే భావన
మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం అందరికన్నా ముందని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన జన సైనికులు చాలా ప్రాంతాల్లో అనేక అంశాలపైన పోరాడారు. మీ అందరికీ తెలుసు, మనం ఆ రోజున ప్రకాశం జిల్లాలో వెంగయ్య నాయుడు అనే మన కార్యకర్త ఆ రోజు శాసనసభ్యుడిని కారు మీద వెళ్తుంటే ఆ ప్రాంతంలో ఆపి మా రోడ్డు మీరు ఎందుకు వేయరని నిలదీస్తే పాపం ఆయన పైన అనుకోని విధంగా మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి చివరికి అదే రోజు పాపం ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గుండాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కానీ పార్టీ నుంచి ఒక బాధ్యతగా ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి అండగా అందరికన్నా ముందు నిలబడింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెళ్ళి నేరుగా వాళ్ళకి ఆర్థిక సాయం అందించి ఒక భరోసా ఇచ్చి అక్కడున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరగాలి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పి పార్టీ నుంచి మనం ఒత్తిడి తీసుకొచ్చాం. ఈ రోజుకి కూడా ఈ అంశం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే సోషల్ మీడియా అనే అంశం, ఇందాక మీడియా గురించి మీకు దుర్గేష్ గారు చెప్పుంటారు. సోషల్ మీడియా అనే అంశం మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అనుకోని విధంగా ప్రభుత్వం కేసులు పెట్టి చాలామందిని ఇబ్బంది పెడుతోంది. 2 రోజుల క్రితం కర్నూలు నుంచి మన జన సైనికులు ఇద్దరిని రాత్రే సిఐడి అధికారులు గుంటూరు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టారు. చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు బయటికి. పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి కొట్టారనే విషయం చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇదే అధికారులు నువ్వు ఒకవేళ మీడియాతో మాట్లాడితే మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి దీనికన్నా ఎక్కువగా మీకు ట్రీట్మెంట్ ఇస్తామని వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. కానీ మన పార్టీ నాయకులు నిలబడ్డారు వాళ్ళకి అండగా. వీళ్ళందరూ సిఐడి ఆఫీస్కి వెళ్ళారు, డిఎస్పీని ప్రశ్నించారు, ఎందుకు కొట్టారు మా పిల్లలని. వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎవరో ఒక పోస్ట్ పెట్టారంట, విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారని ఒక పోస్ట్ పెట్టారంట. ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ విధంగా పాపం యువకుల్ని తీసుకొచ్చి రాత్రి పగలు వాళ్ళని కొట్టి 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 నానా చిత్రహింసలు గురి చేసి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో వదిలిపెడుతున్నారు. ఈ మూర్ఖమైన ప్రభుత్వం కేవలం కొంతమందిని టార్గెట్ చేస్తూ ఒక పైశాచిక ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనని మన అందరం కూడా ఎండగట్టాలి. దానికోసమే రేపటి రోజున మనం విజయవాడ పట్టణంలో నిర్వహించబోయే ప్రజావాణి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, జనవాణి అనే కార్యక్రమం ఎందుకు ఆలోచించామంటే 3 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి ఈ ఒక్క సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించలేదు. వాళ్ళకున్న సమస్య చెప్పుకోవడానికి గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రతిరోజు 1 గంట కేటాయించేవాళ్ళు. ఇంటి బయటకు వచ్చి నిల్చుండేవారు. నిల్చుంటే ఒక లైన్లో ఎవరైతే పాపం దూర ప్రాంతాల నుంచి వస్తారో, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, కొన్ని ప్రాంతాల్లో తహసీల్దార్లు కావాలని నేర్పిస్తారు, కొన్ని ప్రాంతాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఏడిపిస్తారు, కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా రాజకీయ నాయకులు ఏడిపిస్తారు. కొంతమందికి నిజంగానే పాపం ఆర్థిక ఇబ్బందులు ఉండి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక ఆపరేషన్ చేయించుకోవచ్చానో, ఒక ట్రీట్మెంట్ చేయించుకోవచ్చానో ఎదురు చూస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజు పరిపాలించేటప్పుడు మనసున్న వ్యక్తిగా ఉండాలి. కానీ మూర్ఖంగా రూమ్లో తాళం వేసుకుని ఎవరిని కలవకుండా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు. ఇది ఎండగట్టడానికి ప్రభుత్వం ఎవరి దగ్గర కూడా ఇటువంటి ప్రోత్సాహం చేయలేదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున జనవాణి కార్యక్రమం పార్టీ నుంచి మనం భరోసా ఇవ్వడానికి కోసం రేపు ఉదయం 10 నుంచి 3 వరకు విజయవాడలో మనం బందర్ రోడ్లో ఉన్న ఆడిటోరియంని మనం ఎంపిక చేసుకున్నాం. ఈ ఆదివారం 3వ తారీఖున, వచ్చే ఆదివారం 10వ తారీఖు కూడా ఇదే విజయవాడలో ఉంటుంది. చాలామంది మహిళలు విజయవాడ పట్టణం నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సమస్యలపైన మీరు ప్రజల్ని ప్రోత్సహించండి. ఒక అర్జీ తీసుకెళ్ళి రేపు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి ఇవ్వమని చెప్పండి. తప్పకుండా ఆ అర్జీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించి మరుసటి రోజు నుంచే మన పార్టీలో మనం సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ అర్జీలన్నింటినీ కూడా మనం వివిధ శాఖలకు పంపించి వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా, అదేవిధంగా మనం వాళ్ళకి లెటర్లు రాసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కవరింగ్ లెటర్లు రాసి ఆ అర్జీలకి న్యాయం జరిగేటట్టు ఒక ప్రక్రియ మనం రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. రైతుల గురించి మీకు తెలుసు, ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా ఇప్పటివరకు చేశారో చెప్పండి. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకి తెలియకుండా వీళ్ళు దాచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన రైతులు. ఆ రైతుల్ని ఆదుకోవడానికి అందరికన్నా ముందు ఈ సమాచారం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు 5 కోట్ల రూపాయలు ఆయన
విరాళం ఇచ్చి మన పార్టీకి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని మీరు గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉన్నారు, పరిపాలించారు. 100 సంవత్సరాలు పరిపాలించారు కొన్ని పార్టీలు. ఏ పార్టీలో ఏ నాయకుడన్నా ఆ విధంగా స్పందించాడో చెప్పండి? ఎవరైనా సొంత డబ్బులతోటి రైతులను ఆదుకునే విధంగా చేశారో చెప్పండి? మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ విషయం మీరందరూ అర్థం చేసుకోవాలి. అనంతపూర్ సభలో ప్రభుత్వ కార్యక్రమాల్లో వ్యక్తిగతంగా మన పార్టీ అధ్యక్షుడిని విమర్శించి ముఖ్యమంత్రి అంటున్నాడు, ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మనం పోయి చెక్లు ఇచ్చిన వాళ్ళు అసలు రైతులే కాదంటున్నారు. వాళ్ళ ఆత్మహత్యల్ని అవమానపరుస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలను అవమానపరుస్తున్నాడు. మనం ఏ సభ అయినా సరే మనం చేస్తే ఈరోజు వరకు 4 సభలు చేశాం. 4 సభల్లో కూడా మనం ఇచ్చే చెక్కు ₹1,00,000 ఆర్థిక సాయం ప్రతి కుటుంబానికి. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మన వేదిక పైన కూర్చోబెట్టి పలానా ఊరు నుంచి, పలానా మండలం నుంచి పలానా వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నామని ₹1,00,000 పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇస్తారు ఆ కుటుంబానికి. లెక్కలు లేకుంటే మన పార్టీని అడగమని చెప్పాం ముఖ్యమంత్రిని. లేదు మీకు దమ్ముంటే మేము నిర్వహించే మా సభకి మీరే వచ్చి చూడండి, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులా కాదని మీరే నిర్ధారించని చెప్పాం. అటువంటి నిజాయితీగా పనిచేసే పార్టీ మనది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను నేను మీకు. సొంత పులివెందుల నియోజకవర్గం ముఖ్యమంత్రి గారిది, ఆయన ఎన్నుకోబడ్డ నియోజకవర్గం. అక్కడే 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. గత నెలలో అనంతపురంలో మనం కార్యక్రమం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి గారి అమ్మమ్మ ఊరు, సొంత ఊరు విజయమ్మ గారి ఊరిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ వివరాలు తెప్పించుకుని మనం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 ఇచ్చారు ఆ రైతుకి. మనం ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరుసటి రోజు వెళ్ళి వాళ్ళు ₹1,00,000 ప్రభుత్వం నుంచి ఇచ్చారు. మరి ఆ రైతుని మీరు ఎందుకు గుర్తించలేదంత ముందు? ₹1,00,000 కాదు మీరు ఇవ్వాల్సింది. మీరు పాదయాత్రలో ముద్దులు పెట్టుకుని తిరిగినప్పుడు ₹7,00,000 ఇస్తామని చెప్పారు ప్రతి రైతు కుటుంబానికి. ఏమైపోయింది ఆ ₹7,00,000? ప్రశ్నించాలి, అడగాలి మీరు. ఎందుకంటే రేపటి రోజున గుంటూరు జిల్లాలో నిర్వహించబోతున్నాం, కృష్ణా జిల్లాలో మనం నిర్వహించబోతున్నాం. ఆత్మహత్యలు ప్రతి జిల్లాలో జరిగినాయి. అసలు తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆత్మహత్యలు జరిగినాయంటే మీరు నమ్మగలుగుతారా? 41 రైతులకి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని మనం ఆదుకున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో రాబోతున్నాం, అక్కడ 47 కేసులు ఆల్రెడీ వచ్చినాయి మనకి. ఇవి కాకుండా ఇంకో 10 కేసులు వచ్చినాయి. 57 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో. ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితి, పరిపాలన గురించి మీరు అర్థం చేసుకోండి. గ్రామాల నుంచి వచ్చిన మహిళలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, దయచేసి మీరు ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించండి. ఒక అరగంట సేపు మీరు బయట కూర్చున్నప్పుడు, లేకపోతే 10 మంది కలుస్తున్నప్పుడు, పండగలప్పుడు, ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు మన నాయకుడి గురించి మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మంచితనం, ఆయన ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం మన పార్టీ నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. స్వార్థం కోసం కాదు, మన ప్రజల కోసం. ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారో తెలుసా మీకు? ప్రజలు రాబోయే ఎన్నికల్లో మా విజయం కావాలని కోరుకుంటున్నారు. జనసేన పార్టీ విజయం కాదు, వాళ్ళ విజయం, ప్రజల విజయం కోసం కోరుకుంటున్నారు. ప్రజల విజయం అంటే ఏంటి? మనం నిలబడాలి, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలు మనకు ఓటేయాలి, జనసేన పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. దానికోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఆ విధంగానే మీరు సిద్ధమవ్వండి. ఏ ఎన్నికలైనా సరే ఆషామాషిగా తీసుకోలేము మనం. ఎన్నికలు అన్నప్పుడు ప్రతి సందర్భంలో మీరందరూ కూడా ఒక ఆలోచనతోటి, ప్రణాళికతోటి, వ్యూహంతో నిలబడాలి. ఎన్నికలంటే మనకు ఓటేశారంటే సరిపోదు. మన వార్డులో ఎంతమంది ఉన్నారు, మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం ముందు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు చేసే కార్యక్రమాలు, పార్టీ చేసే కార్యక్రమాలు మీ ప్రజల్లో తీసుకెళ్ళండి, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా స్వార్థంగా మన పైన దుష్ప్రచారం చేసే వ్యక్తులతోటి మీరు ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాబాకండి. ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోయింది. గత ఎన్నికల్లో మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ రోజున కావాలని మన పైన బురద జల్లారు, కావాలని మన పార్టీ అధ్యక్షులపైన రకరకాల మాట్లాడినారు. ఆ ప్రచారాన్ని అనుకోకుండా కొంతమంది మన పార్టీలో కూడా ఆ రోజున నమ్మారు. మీరు అటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా మీరు దగ్గర రానివ్వకండి. ఒకే మాట మీద నిలబడండి, ధైర్యంగా మీరు పనిచేయండి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం మనం ఏం చేయాలని మీరు ప్లాన్ చేయండి. అంతే తప్ప ఎవరికో ఉన్న ప్రణాళికని మనం వాటి గురించి మాట్లాడి మీ సమయాన్ని వృధా చేసుకోబాకండి.
ఖచ్చితంగా మనకి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను మీరు లోపల తీసుకెళ్ళండి, ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి, ప్రతి గడప మీరు కూడా సందర్శించండి, అర్థం చేసుకునే విధంగా మీరు మన పార్టీ ప్రణాళిక అందరికీ చెప్పండి. ఖచ్చితంగా మీరు కమిటెడ్గా ఉండండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే మన పార్టీలో వీర మహిళలు చాలా అద్భుతంగా మన పార్టీకి నిలబడుతున్నారు. మీరందరూ కూడా క్రియాశీలక సభ్యురాలుగా మీరు ఈ కర్తవ్యాన్ని, ఈ బాధ్యతని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిలబడండి. జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటేయాలి. మనం రేపటి రోజున అధికారంలోకి రావాలి. ఈ ఎన్నికల్లో కష్టపడితేనే భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం, మంచి పరిపాలన అందించగలుగుతాం. దాని గురించి మీరు ఒక చిత్తశుద్ధితోటి పనిచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్నారు, కళ్యాణ్ గారు వస్తున్నారు, ఒక్క నిమిషం. చివరిగా మన హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రమించి ఓ చక్కటి మీకు బుక్లెట్ తయారు చేశారు. దయచేసి మీరు అది చదవండి. ఎందుకంటే వీటిపైన ఏదైతే నవరత్నాలు అంటే చాలా అద్భుతమైన కార్యక్రమం. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా పనిచేయడాలని ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, వాళ్ళు చేసిన మోసాల గురించి దీంట్లో చాలా జాగ్రత్తగా ఈ అంశాలపైన ప్రస్తావించడం జరిగింది. మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుని వీళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామని పదే పదే చెప్తున్నారు. దాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మొన్న మీకు క్రియాశీలక సభ్యులుగా మీ అందరికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకం కూడా ఇచ్చాం ఆ కిట్స్లో. దాన్ని కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. వీటితో పాటు మీకు ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది, ఫీడ్బ్యాక్ ఫామ్. ఇది చాలా అవసరం మనకి, ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం ఇది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని ఫిలప్ చేయండి. మీ మనసులో ఉన్న మాట మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఈ కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం, దీనివల్ల మీకు ఉపయోగపడిందా సమాచారం అనేది మీరు అర్థం చేసుకుని వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఫిలప్ చేసి వెళ్ళే ముందు మీరు ఈ ఫామ్ని మాత్రం తప్పకుండా మీరు ఇవ్వండి. పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, రాబోయే రోజుల్లో మనం చేసే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందులో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలం మన శ్రమే కాదు. చాలామంది మన ఆఫీస్లో పాపం రాత్రింపగలు కృషి చేశారు. మీ అందరికీ 3 సార్లు ఫోన్లు చేశారు మన ఆఫీస్ నుంచి, మీ అందరికీ సమాచారం అందించారు, మీకు బుక్లెట్స్ తయారు చేశారు. వాళ్ళని కూడా మీరు అభినందించండి. పాపం ఎంతోమంది వాలంటీర్స్ కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్నే మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ప్రతి నియోజకవర్గంలో దీన్ని ఉపయోగించాలనే తపనతోటి వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.